తనిచ్చిన గౌను తన కూతురు వేసుకోవటంతో అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా సంతోషిస్తూ నా కూతురు ఎంత చక్కగా ఉందో ఈ గౌన్‌లో అని చెప్పేసైతే అనుకుంటూ తనతో ఫోటోలు దిగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక కూడా చాలా సంతోషంగా గౌతమ్‌తో ఫోటోలు దిగుతూ, ముద్దులు పెడుతూ మరీ ఫోటోలు దిగుతూ ఉంటుంది. ఇంతలో బుజ్జి అటువైపుగా వస్తూ ఉంటాడు. ఏంటి మల్లిక ఆ గౌతమ్ గాడితో ఫోటో దిగుతుంది. అలా జరగకూడదు అని చెప్పేసైతే అనుకుంటూ చాలా గట్టిగా అరుస్తూ వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మల్లిక, గౌతమ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మల్లిక నువ్వు ఏం చేస్తున్నావు? ఆ గౌను ఆ గౌతమ్ గాడు కొనిచ్చింది. ఇదిగో ఇందులో ఉంది కదా! ఇదే అమ్మ నీకు కొనిచ్చింది. ఈ గౌన్ నువ్వు వేసుకోవాలే తప్ప ఈ గౌతమ్ ఇచ్చిన గౌన్ నువ్వు వేసుకోకూడదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం అవును నువ్వు అమ్మ ఇచ్చిన గౌను వేసుకో. ఈ గౌను వద్దు నీకు అని చెప్పేసైతే అంటూ మల్లికను లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అదంతా రమ్య చాటుగా వింటూ ఉంటుంది. పద మల్లిక నీకే చెప్తుంది పద వెళ్ళిపోదాం ఇక్కడి నుండి అని చెప్పేసైతే గౌతమ్ దగ్గర నుండి మల్లికని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మల్లిక, గౌతమ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక అయితే చాలా బాధపడుతూ గౌతమ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా చూసిన రమ్య మాత్రం ఏంటి ఎందుకు మల్లిక మీద అంత శ్రద్ధ చూపిస్తున్నాడు ఈ గౌతమ్ నాకు అర్థం కావటం లేదు. ఆ బాలు చెప్పిన విధంగా మల్లికకు సంబంధించిన మనిషా ఈ గౌతమ్ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అయినా ఎందుకు ఇంత బాధపడటం, ఇంతగా ఎప్పుడు నేను ఇలా ఉండటం చూడలేదు. ఈ మధ్యనే ఇలా చూస్తున్నాను. గౌతమ్‌కి, మల్లికకి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పేసి అయితే రమ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం తన కూతురు కోసం బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.